స్త్రీ సంఘంలో వాక్యం బోధించకూడదా? మౌనంగా ఉండాలా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సమాజంలో స్త్రీ అనగానే చిన్న చూపు చూడడం మనకు తెలుసు. దానికి చక్కని ఉదాహరణ ఆడపిల్ల పుడితేనే మగపిల్లవాడు పుడితేనే అంటున్నారు. ఇది ఈ సమాజంలో పరిస్థితి. ఈ రోజు క్రైస్తవంలోనికి అనేక రకాల బోధలు వచ్చి క్రైస్తవాన్ని కుక్కలు తిప్పిన విస్తరాకుల్లో చేశాయి. అటువంటి అప్పుడు బోధకులలో ఒకటే స్త్రీ మౌనంగా ఉండాలి. చేసిన తప్పేంటని అడిగితే వాక్యం అర్థం చేసుకుని బోధకులు చెప్పే సమాధానం దేవుడే బైబిల్లో వ్రాయించాడు అంటే ఏమటం వారు చూసినారో మనం కూడా చూడగలిగితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:34 స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి. ఈ మాటని బోధకులు తీసుకున్నట్టు డైరెక్ట్ గా తీసుకుంటే సంఘంలోకి వచ్చినది. మొదలుకొని స్త్రీలు ఏం మాట్లాడకూడదు, ప్రార్థన చేయకూడదు, పాటలు పాడకూడదు, ఆమెనాన్ని కూడా అనకూడదు. ఇది నిజమంటారా కాదంటారా? నిజం. ప్రార్థన అనగానే మేము చేయాలి, పాటలు మేము పాడాలి, కానీ వాక్యం చెప్పడానికి మాత్రం మేము పనికిరామని మమ్మల్ని మౌనంగా ఉండాలి అంటున్నారు. అసలు పౌలు గారు ఎందుకు అమ్మటం రాస్తారని ఆలోచిస్తే కొరింథీ సంఘంలో అప్పుడు పరిస్థితి బాగాలేదు. కొందరు గ్రూపులుగా మారిపోయారు, కొందరిలో జాతరం జరుగుతుంది, వారిలో ప్రేమలు లేకుండా పోయాయి. ఇంకొకడు నేను పాటలు పాడతాను అంటున్నాడు, ఇంకొకడు నేను భాషలు మాట్లాడతాను అంటున్నాడు, మరొకడు ఆ భాషలకు అర్థం చెప్తాను అంటున్నాడు. అక్కడంత గొల్ల జరుగుతుంది కనుక అటువంటి పరిస్థితుల్లో స్త్రీ మాట్లాడవద్దు, మౌనంగా ఉండాలన్నాడు తప్ప శాశ్వతంగా నోరు మూసుకోమని చెప్పలేదు. కనీస జ్ఞానం లేని వారు ఈరోజు బోధకులుగా పిలువబడుతూ స్త్రీలమైన మమ్మల్ని అనుమానిస్తున్నారు. బైబిల్లో ఉన్న మాట యొక్క భావం తెలియని వారందరూ బోధకులుగా దేవుని యొక్క మాటలను బోధించుటకు మేము తగిన వారం కాదు అంటున్నారు. అసలు స్త్రీ అని పురుషుడని భేదం ఎప్పటి వరకు అన్నది బైబిల్లో మనం చూడగలిగితే గలతీయులకు రాసిన పత్రిక 3:27-28 వరకు పురుషుడని స్త్రీ అని భేదం లేదా అంటున్నాడంటే ఏ రోజైతే బాప్తిస్మం తీసుకున్నామో ఆ రోజు నుండే స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా అందరం సమానంగా మారిపోయాము. అందరికీ ఒకే పేరు పెట్టబడింది, అదే క్రైస్తవులు. క్రైస్తవులుగా మారిన వారందరూ క్రీస్తు శిష్యులు. క్రీస్తు శిష్యులైన వారికి యేసుక్రీస్తు అప్పగించిన పని ఏమిటో ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 16:15 మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించడం అన్నాడంటే ఇక్కడ స్త్రీ అని చెప్పలేదు, పురుషుడని చెప్పలేదు, క్రీస్తు శిష్యులందరికీ చెప్తున్నా అంటే ఇందులో స్త్రీలు ఉన్నారు. ఆయన మాకు చెప్పడు కనుక మేము స్వార్థం ప్రకటిస్తున్నాం. దయచేసి బోధకులైన వారు సత్యవాక్యాన్ని సరిగా విభజించి భావాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటున్నాం.